హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మన దగ్గర ఇలాంటివి స్టోన్ క్లిప్స్ అనేవి చాలా ఉంటాయి కదా. అప్పట్లో ట్రెండింగ్ ఉన్నాయి క్లిప్స్ పెట్టుకోవడం, బట్ ఇప్పుడు కొంచెం తగ్గినాయి కదా. సో ఇలాంటి యూజ్ లేని క్లిప్స్ని మనం ఎలాగ రీక్రియేట్ చేయొచ్చో ఇప్పుడు చూసాము. సో ఫస్ట్ మనం వచ్చేసి వెనకాల మనకు క్లిప్ లాగా ఉంది కదా, దాన్ని తీసేయాలి కేర్ఫుల్గా. కొంచెం కేర్ఫుల్గా తీసుకోండి. సో మనం ఈ క్లిప్ అనేది మనకి ఇలాగా హెయిర్ని ఏదైతే మనకి హోల్డ్ చేసి ఉంటుందో ఆ క్లిప్ని మొత్తం మనము తీసేయాలి. సో ఇలా తీసేసాక ఏవైనా షార్ప్ ఎండ్స్ అనేవి ఉంటే దాన్ని వచ్చేసి మనము చూసుకోవాలి, ఎందుకంటే షార్ప్ ఎండ్స్ ఉంటే మనకు గుచ్చుకుంటుంది కాబట్టి. దీనికి వచ్చేసి నేను ఇక్కడ ఎగ్ షేప్లో పర్ల్స్ తీసుకున్నాను. సో దీంతో నేను ఒక చోకర్ అనేది క్రియేట్ చేశాను. సో దీన్ని మనము ఈ క్లిప్ని మనము చోకర్లో ఎలా యూస్ చేసామనేది మనం ఇక్కడ చూసాము. సో ఫస్ట్ వచ్చేసి నేను ఒక బీడ్ తీసుకుంటున్నాను. ఆ బీడ్లో నుంచి నేను మళ్ళీ ఆ నీడిల్ని రానేస్తున్నాను, సో దాట్ మనకు బీడ్స్ తర్వాత అల్లినవి కిందికి రాకుండా ఉండడానికి కోసం నేను ఈ బీడ్తో సెక్యూర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము 3 బీడ్స్ తీసుకోవాలి. నేను లాస్ట్ టైం చేసిన చోకర్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో నేను ఇది మన దగ్గర ఉన్న ఓల్డ్ వస్తువులతో మనం ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను. సో సేమ్ మీకు ఇంకా డీటెయిల్గా చూడాలంటే మీరు నా లాస్ట్ వీడియోలో అయినా చూడొచ్చు. సో ఇలా చేస్తే మనకు ఇలాగా డైమండ్ షేప్ అనేది వస్తుంది. నేను మీకు ఇంకోసారి చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మనం ఇలా 3 బీడ్స్ ఎక్కించుకున్నాక మనకు లాస్ట్లో డైమండ్ షేప్లో అయితే ఏ బీడ్ ఉందో ఆ బీడ్ లాస్ట్ బీడ్లో నుంచి మనం తీసుకొని ఫస్ట్ 2 బీడ్స్ని మనము బయటికి తీయాలి. సో ఇలా తీస్తేనే మనకు ఒక డైమండ్ షేప్ అనేది వస్తుంది. చూసారా, మనం లాస్ట్లో ఉన్న 2 బీడ్స్ని మాత్రమే తీయాలి, 3rd బీడ్ని అలాగే వదిలేయాలి. వదిలేసి మనకు డైమండ్ షేప్లో వస్తుంది. సో ఇలాగ వస్తుంది. సో మనం ఇలాగే కంటిన్యూస్గా అల్లుకున్నాక మనకి ఏ సైజులో కావాలా, ఎంత బ్రాడ్ కావాలనేది అది మన ఇష్టం అండి. మనకు ఎంత బ్రాడ్ కావాలనేది మనం చూసుకోవచ్చు. నేనైతే క్లిప్ కొంచెం బ్రాడ్గా ఉంది కాబట్టి నేను 2 లేయర్స్ వేసుకుంటున్నాను. కింద చేసిన ప్రాసెస్ సేమ్ మనం పైన కూడా రిపీట్ చేసుకుంటా మనం ఇలా డైమండ్ షేప్ లాగా కుట్టుకుంటూ రావాలి. సో నేను ఇంకా 2 పీసెస్ ఇలాగ తయారు చేసుకున్నాను. మనం కౌంట్ చేసుకుని ఎన్ని కావాలనేది మనం చూసుకుందాము. సో నెక్స్ట్ ఈ క్లిప్ని నేను ఎలా ప్లేస్ చేశాను అనేది ఇక్కడ చూసాము. సో ఇలా పెట్టుకున్నాక మనం క్లిప్ని ఇక్కడ పెట్టాలి. సో ఫస్ట్ అయితే మనము దీన్ని గమ్తో సెక్యూర్ చేసి తర్వాత దీన్ని గట్టిగా మనము కుట్టుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఎలాగనేది చూసాము. ఫస్ట్ మనమైతే గ్లూతో అంటించుకోవాలి. ఇక్కడ చూసినారు కదా, మనకు గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో నుంచి మనము నీడిల్ని ప్లేస్ చేసి మనము దీన్ని ఈజీగా కుట్టుకోవచ్చు. సో నేను ఇప్పుడు చూపిస్తున్నాను. మనం ఇలాంటి ట్రాన్స్పరెంట్ వైర్ తీసుకొని కుట్టుకుంటే మనకు అసలుకి ఏవి కనపరాదండి. సో మనము నీట్గా దీన్ని సెక్యూర్గా మనము గ్లూతో ప్లేస్ చేసుకొని తర్వాత టైట్గా కుట్టుకోవాలి. సో చూసారా, ఇలాగ మనం టైట్గా కుట్టుకున్నాం కదా. నెక్స్ట్ సైడ్ కూడా మనం అలాగే కుట్టుకున్నాము. కుట్టుకున్నాక ఎక్సెస్ ఉన్న వైర్ని మనం కట్ చేసేసేయాలి. సో ఇలాగ వచ్చింది కదా. సో దీన్ని మనము వైట్గా ఉన్నదాన్ని ఇంకొంచెం డెకరేట్ చేసుకోవడానికి నేను ఇక్కడ పింక్ ఇవి మనకు క్లిప్లో ఉన్న స్టోన్స్వి పింక్ అండ్ గ్రీన్ రెండింటిని తీసుకున్నాను. ఆ రెండింటిని మనము ఈ ఫ్లవర్ లాగా ఉన్న దాంట్లో మనము కుందన్స్ని యాడ్ చేసుకుందాం. సో నేను గ్రీన్ అండ్ పింక్ ఆల్టర్నేట్గా పెట్టుకుంటున్నాను. మీకు అలాగే ప్లెయిన్గా కావాలంటే మీరు ప్లెయిన్గా అయినా లేదంటే అలాగైనా మనము వదిలేయచ్చు. నేనైతే ఇలాగ దీన్ని స్టోన్స్తో డెకరేట్ చేసుకుంటున్నాను. మన నెక్లెస్ ఎంత బాగుందో.
అసలుకి ఎంత కలర్ఫుల్గా ఉందో. అసలుకి మనము ఎక్కడికైనా వెళ్తే ఇలాంటి నెక్లెస్ వేసుకుని వెళ్తే మనం ఎక్కడ కొనుక్కున్నామని డెఫినెట్గా అడుగుతారు. ఎందుకంటే ఈ మోడల్ ఎక్కడ బయట మనకు కొనుక్కోలేము కూడా. సో మన దగ్గర వేస్ట్గా పడి ఉన్న క్లిప్స్ని అన్నిటినీ నేను ఇలా చేసి యూజ్ చేసుకోవచ్చని నేను అనుకున్నాను. సో మీరు డెఫినెట్గా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. కంపల్సరీ మీరు పెట్టుకుంటే ఇది ఎక్కడ కొన్నారని అడుగుతారు. సో వాళ్ళకు మనమే క్రియేట్ చేసుకున్నామని చెప్పొచ్చు. సో ఇలాంటి థ్రెడ్స్ అనేవి ఎక్స్టెన్షన్స్ దొరుకుతాయి మనకు ఫ్యాన్సీ స్టోర్లో. సో మనం అవి వచ్చేసి మనం దీన్ని అటాచ్ చేసుకోవడమే. ఇప్పుడు దీన్ని నేను ట్రై చేసి చూపిస్తాను. చూసారా ఈ చోకర్ అనేది ఎంత డిఫరెంట్గా ఉందో. అండ్ అసలుకి మనం దీన్ని వేస్ట్ ప్రోడక్ట్ క్రియేట్ చేసినామంటే ఎవరు నమ్మరు కూడా. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. మీకు ఇలాంటి వీడియోసే ఇంకా కావాలనుకుంటే మీరు తప్పకుండా లైక్ చేసి నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.